వెనక బండిగా అయితే 16 బండ్లుగా అయితే ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కరోడా నేను గట్టాంటి మనిషిని కాను దొరసాని. ఎట్లాంటి కాదు అదే నువ్వు గిట్టా గిట్టా పిలిచినావే గిట్లాంటి పనులు అంటే నాకు నచ్చవు. మళ్ళా ఇదిగో నువ్వు అనవసరంగా ఏమో ఊహించుకుంటున్నావు. ఇట్లా పని లేకుండా కూర్చుంటే పెద్ద దొర తనఖా ఇవ్వడం మళ్ళా. నీ తనఖాకేం భయం లేదు, తనతో నేను చెప్పుకుంటాను, నువ్వు అలా కూర్చో. తట్నే దొరసాని ఒళ్ళు పట్నా గిట్లా ఒళ్ళు పడతా ఉంటే పెద్ద దొర ఏమంటూ అంటాడు. నువ్వు నా ఒళ్ళేం పట్టక్కర్లేదు, నా చేయి పట్టు. తట్నే దొరసాని మెల్లిగా మెల్లిగా. దొరసాని చుట్ట పీకుతా. యాదగిరి నీకు సూటు బూటు వేసుకోవడం ఇష్టమేనా? అదికంటే మందు వేసుకోవడం అంటే మాకు మాటలా ఉంచు. నీకు సూటు బూటు వేసి పట్నం దొరబాబులాగా మారుస్తాను, చదువు కూడా నేర్పిస్తాను. నాకు అయ్యన్నీ వద్దులే దోసాని, నేను పెద్ద దొర బాంచాను, నాకు గిట్ట నొక్కేడిదే బాగుంటది. అది కాదు, నిన్ను దర్జాగా ఉండే సిటీ మనుషుల మార్చేసి నేనుగా మారుతాను. మారుతావు. అడుగు దొంగ సినిమా చూసావా? అవు చూసినా. అందులో చిరంజీవి పాటలు మారిపోలేదు. అవు మళ్ళా డైరెక్ట్ ఉంటాడు, ఒకడు మారమంటాడు, గిరు మారుతాడు. ఏడ్చినట్టుంది. అచ్చరని ఈ మధ్య నీ ఊరికి జీప్లు కార్లు ఎక్కువగా వస్తున్నాయా? నాకు తెలవదు. ఒకసారి ఏలు పీకనా? నా వేళ్ళని పీకక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. సర్పభూషణ్ రావు అనే ఆయన ఈ ఊళ్ళో సగం స్థలాలు కొనేస్తాడంటగా. కొన్నాడు, చెరువులో కొన్నాడు. అవు మళ్ళా ఆ చెరువంతా పూర్తి చేసి స్థలాలు చేసి అమ్మేస్తారంట. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.